అయ్యగారికి నాకు వందనాలు చెల్లిస్తున్నాను. నా బిడ్డలో నేను ఏలూరు ప్రార్థనకు 3 సంవత్సరాల నుండి వెళ్తున్నాము. నాకు బాగోక చూపించుకున్నప్పుడు నాకు గొంతు క్యాన్సర్ అని తెలిసింది. అప్పుడు ఇసాక్ అయ్యగారి దగ్గరికి మేము 4 సార్లు ఈ స్థలానికి వచ్చాము. వచ్చినప్పుడు అయ్యా నన్ను బ్రతికించని నేను ఏడ్చాను. ఏడ్చినప్పుడు ఏడవకమ్మా నువ్వు బ్రతుకుతావు, నీ మనవడిని ఎత్తుకుని వస్తావు అని చెప్పారు. ఏంటి నేను చనిపోతాను కదా, అయ్యగారు నీ మనవడిని ఎత్తుకుని వస్తావని చెప్తున్నారని నేను ఎంతో అవిశ్వాసపడ్డాను. నా కరెంట్లు పెట్టినప్పుడు నా తల అంతా ఊడిపోయింది, మెడంతా కాలిపోయింది, నా ముఖమంతా మనిషినంతా వికారముగా అయిపోయాను. 6 నెలలు నాకు ముక్కులో నుంచి ట్యూబ్ వేశారు. ఆహారం వెళ్ళేది కాదు, ఆ జ్యూసులు కూడా వేసిన వాంతి అయిపోయి చనిపోయినట్లు అయిపోయేదాన్ని. అలాంటప్పుడు నేను ఇసాక్ అయ్యగారు ప్రార్థనకు వచ్చినప్పుడే నేను బ్రతికాను. నా బిడ్డ నిమిత్తం కూడా 2 ఆడపిల్లలు, ఆమెకు 2 ఆపరేషన్లే. అయ్యా మగబిడ్డనివ్వయ్యా, మగబిడ్డనైపోతే నా బిడ్డ చనిపోతుందేమయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యని ఎంతో నేను నేర్చుకునే దాన్ని. నా బిడ్డ కూడా దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ నిమిత్తం కూడా ఈరోజు నేను కానుకను చెల్లించుకున్నాను. ఇసాక్ అయ్యగారి ప్రార్థన వల్ల నేను బ్రతికాను, లేకపోతే నేను చనిపోయేదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా.